ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు. ఎన్ఎంఎంఎస్ క్లాసెస్లో మనకి శాట్ మ్యాట్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి, అవునా? మరి శాట్లో మనకి సైన్సెస్, దాని తర్వాత సోషల్ సైన్సెస్, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సైన్సెస్లో భాగంగా ఈరోజు మనం జీవశాస్త్రంలోని కణం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. మరి పిల్లలు, జీవులన్నీ వేటితో నిర్మితమవుతాయి? మన చుట్టూ మనం ప్రతిరోజు అనేక రకాల జీవుల్ని గమనిస్తున్నాం. మరి జీవుల దేహం వేటితో నిర్మితమై ఉంటుంది? ఉదాహరణకి మన తరగతి గదిని తీసుకున్నాం అనుకోండి. తరగతి గది ఏ విధంగా నిర్మితమై ఉందంటే ఏం చెప్తాం మనము? ఇటుకలు, సిమెంట్ వీటితో నిర్మితమైందని చెప్తాం మనం. మరి ఇటుకలు ఒకదానిపై ఒకటి ఒక క్రమ పద్ధతిలో అమర్చడం వల్లనే గోడ అనేది నిర్మితమవుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న రకరకాల జీవుల యొక్క దేహం కూడా కొన్ని ప్రత్యేకమైన కణాలతో నిర్మితమై ఉంటుంది. మరి ఏ జీవులు చూసినట్లయితే ప్రతిరోజు మనం గమనించే అన్ని రకాల జీవులు, అవి అతి చిన్న స్థాయి మొక్కల నుంచి, అతి చిన్న పరిమాణంలో ఉండే మొక్కలైన మాస్ మొక్కల నుండి అత్యంత ఎత్తులో పెరిగే కోనిఫెర్ మొక్కల వరకు, అత్యంత చిన్న పరిమాణంలో ఉండే బ్యాక్టీరియా నుండి ప్రపంచంలోని అత్యంత పెద్ద జీవి ఏంటది? నీలి తిమింగలం, బ్లూ వేల్. మరి ఇవన్నీ కూడా దేనితో నిర్మితమై ఉంటాయి? కణాలతోటే నిర్మితమై ఉంటాయి. మరి ఈ జీవులన్నీ కణాలతోటే నిర్మితమై ఉన్నప్పటికీ మరి కణం అనేది మనకి కంటికి కనిపించదు. కంటికి కనిపించినంత చిన్న పరిమాణంలో ఉండే కణాలే ఒక క్రమ పద్ధతిలో అమరినప్పుడు అవి కణజాలాలను ఏర్పరుస్తాయి. కణం అనేది క్రమ పద్ధతిలో అమరినప్పుడు కణజాలాలను ఏర్పరుస్తాయి. కొన్ని కణజాలాలు కలిసి అవయవాన్ని ఏర్పరుస్తాయి. కొన్ని అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. కొన్ని అవయవ వ్యవస్థలన్నీ కలిసి పనిచేసి ఒక జీవి సక్రమంగా జీవించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే సెల్, గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ మేక్స్ ద టిష్యూ. గ్రూప్ ఆఫ్ టిష్యూ మేక్స్ అన్ ఆర్గాన్. Group of organs makes the organ system. Different organ systems present in a living being. That living being is survived by living beings survive depend on the working of the different systems present in it. Okay, let us observe one video which is shows the different systems in its body. పిల్లలు, మీరు ఇప్పుడు చిత్రంలో ఒక జీవిని గమనిస్తున్నారు, అవునా? మరి ఈ జీవి దేహం ఏ విధంగా నిర్మితమైంది అనేది చూద్దాం. ఈ పక్షి యొక్క దేహము, ఈ పక్షి యొక్క దేహం దేనితో నిర్మితమైంది? దీంట్లో ఒక వ్యవస్థని ఇచ్చాడు మనకి, ఆర్గాన్ సిస్టమ్. ఏంటిది? అది ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్. ప్రసరణ వ్యవస్థలో మనకి ఏముంటాయి? ముఖ్యంగా గుండె, హృదయం ఉంటుంది, రక్తనాళాలు, రక్తం ఉంటాయి. మరి ఈ గుండె దేనితో నిర్మితమై ఉంటుంది? గుండె అనే ఈ అవయవం అనేక రకాల కణజాలాలతో నిర్మితమై ఉంటుంది. హృదయావరణ కణజాలం, కార్డియాక్ మజిల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది టిష్యూ, కణజాలం. కణజాలంలో మొత్తం ఏముంటాయి? కణాలు ఉంటాయి. ఒకే మూలం నుంచి ఏర్పడిన కణాలు నిర్మాణంలోను పనిలోనూ ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. నిర్మాణంలోను పనిలోను ఒకే విధంగా ఉన్న కణాల గుంపుని కణజాలం అంటాం. చూడండి, ఆ కణజాలం లోపల మనకి ఫోకస్ చేసి చూపించినప్పుడు ఒక కణం కనిపిస్తుంది. ఇది సెల్ అన్నమాట. అంటే కంటికి కనిపించినంత చిన్న పరిమాణంలో ఉండే ఈ కణమే ఏం చేస్తుంది? కణజాలాన్ని ఏర్పరుస్తుంది, టిష్యూని ఏర్పరుస్తుంది. కణజాలమే రకరకాల కణజాలాలు కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవాలు అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. వివిధ రకాల అవయవ వ్యవస్థలు కలిసి ఒక జీవి అనేది ఏర్పడుతుంది అన్నమాట. మరి ఈ విషయం గురించి మనకి ఎలా తెలిసింది? కంటికి కనిపించినంత చిన్న పరిమాణంలో ఉండే జీవుల గురించి మనం ఎలా తెలుసుకోగలిగాము అంటే 350 సంవత్సరాలకి ముందు వరకు కూడా మన శరీరంలో ఇట్లాంటి కణాలు ఉంటాయని, మన దేహంలో ఎట్లయితే గుండె లోపల ఒక కణాన్ని మనం ఎట్లా పరిశీలించామో ఇవన్నీ తెలుసుకోవడానికి మన దగ్గర ఇంతకుముందు మైక్రోస్కోప్స్ అనేవి లేకుండే. మరి కణం అనేది చిన్నగా ఉంటుంది కదా, అత్యంత చిన్న పరిమాణంలో ఉండే ఈ కణాలని పరిశీలించాలంటే సూక్ష్మదర్శిని కావాలి, మైక్రోస్కోప్. మరి మైక్రోస్కోప్స్ని తయారు చేయడం కోసం మరి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒక చెప్పుకోదగ్గ వ్యక్తి అథనేషియస్ కిర్చర్. ఇతను జీవించి ఉన్న కాలము 1601 సంవత్సరం నుంచి 1680 సంవత్సరం వరకు ఇతను జీవించి ఉన్న కాలం. ఇతని తర్వాత చెప్పుకోదగ్గ మరొక శాస్త్రవేత్త జాన్ స్వామర్ డామ్. ఇతని యొక్క జీవించి ఉన్న కాలము 1637 నుంచి 1680 సంవత్సరం వరకు. మరొక శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లీవెన్ హుక్.
ఇతను 1630 నుంచి 1723 సంవత్సరం వరకు జీవించి ఉన్న శాస్త్రవేత్త. ఇతని యొక్క కృషి చాలా చెప్పుకోదగ్గదని చెప్పవచ్చు మనం. ఇతను తను సొంతగా తయారు చేసుకున్న మైక్రోస్కోప్ ద్వారా, సూక్ష్మదర్శిని ద్వారా అనేక రకాల సూక్ష్మజీవులను అతను నీటిలో గుర్తించడం జరిగింది. మరి అతను గుర్తించిన సూక్ష్మజీవులు అంటే ఇవి అన్నమాట. ఈస్ట్ అంటే తెలిసిన పిల్లలు, ఈస్ట్ అనేది ఏకకణ శిలీంధ్రం. దీన్ని మనము బ్రెడ్ తయారీకి ఉపయోగిస్తాం. బ్రెడ్ కేక్స్ తయారీలో, బేకరీస్లో ఈస్ట్ని వాడతాం. ఏకకణ శిలీంధ్రం, యూనిసెల్యులర్ ఫంగై అంటాం అన్నమాట. అలాగే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాని మొట్టమొదటగా గుర్తించింది యాంటోనీ వాన్ లీవెన్హుక్. మరి అతను ఏ సంవత్సరంలో వీటిని మొదటగా గుర్తించాడు అంటే 1674వ సంవత్సరంలో. ఇవే కాకుండా అతను ఇంకా గుర్తించినవి ఏంటంటే ఇవి రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, ఇంకా పారామీషియం అనేది ఏంటిది? ప్రోటోజోవా జీవి. ఈ జీవులన్నింటినీ మొట్టమొదటగా అంటే ఇవన్నీ కూడా కంటికి కనిపించవు. మరి ఈ కంటికి కనిపించని ఈ జీవులని, ఈ కణాలని మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఏ సంవత్సరంలో? 1674వ సంవత్సరంలో. మరి ఇతని తర్వాత మనకి చెప్పుకోదగ్గ ఇంకొక శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. మరి రాబర్ట్ హుక్ యొక్క గొప్పతనం ఏంటి? ఇతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, అసలు కణాన్ని మొట్టమొదటగా గుర్తించింది. మనందరికీ కణాలే, జీవి దేహం అంతా కూడా కణాలతోటే నిర్మితమై ఉంటుందని చెప్పింది ఎవరంటే రాబర్ట్ హుక్. మరి ఇతడు జీవించి ఉన్న కాలము 1635 నుంచి 1703వ సంవత్సరం జీవించి ఉన్న కాలం. మరి రాబర్ట్ హుక్ మొదటగా కణాలని ఎక్కడ కనుక్కున్నారు? ఏ జీవిలో కనుక్కున్నారు? అది మొక్కనా, జంతువా? ఆ కణాలు ఎలా ఉండేటివి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి రాబర్ట్ హుక్ కణాలని మొదటగా కనుక్కున్నది ఓక్ చెట్టు యొక్క బెరడులో. ఓక్ చెట్టు యొక్క బెరడుని సన్నటి పొరని తీసి మైక్రోస్కోప్లో అతను అబ్జర్వ్ చేశాడు. ఇది రాబర్ట్ హుక్ తను సొంతగా తయారు చేసుకున్న మైక్రోస్కోప్. మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మరి ఇతను 1665వ సంవత్సరంలో ఓక్ చెట్టు యొక్క బెరడుని సన్నటి పొరని తీసి తన మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే తనకు కణాలు ఈ విధంగా కనిపించాయి. ఎలా ఉన్నాయి పిల్లలు ఈ కణాలు? తేనె పట్టులో గదులు ఎట్లయితే ఉన్నాయో ఆ మాదిరిగా తనకి కనిపించాయి అన్నమాట. తేనె పట్టులో గదులు ఏ విధంగా ఉన్నాయో అలా ఉన్న ఈ చిన్న చిన్న గదులకి తను ఏం పేరు పెట్టారు అని అంటే సెల్ అని పేరు పెట్టడం జరిగింది, కణము అని పేరు పెట్టడం జరిగింది. ఖాళీగా ఉన్న చిన్న చిన్న గదులే కణాలు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అన్నమాట. అందుకే మన రాబర్ట్ హుక్కి ఎందుకు ప్రాధాన్యత అంటే అతడే మొట్టమొదటగా కణాలని గుర్తించడం జరిగింది. అది కార్క్ ఆఫ్ ఓక్ ట్రీ. ఓకే, మరి మనం ఇలాంటి కణాలని పరిశీలించవచ్చా? ఎక్కడ పరిశీలించాలి? రాబర్ట్ హుక్ కనుక్కున్న ఈ కణాలని మనం కూడా పరిశీలించాలంటే మరి మన క్లాస్ రూమ్లో మనం ఒక చిన్న ప్రయోగం చేయాలి. ఈ ప్రయోగం ద్వారా మనం కూడా రాబర్ట్ హుక్ పరిశీలించిన కణాలని పరిశీలించవచ్చు. మరి ఈ ప్రయోగానికి మనకి ఏం కావాలి? ఇక్కడ మా విద్యార్థులు ప్రయోగం చేస్తున్నది మీరు గమనించవచ్చు. రాబర్ట్ హుక్ ఈ బెరడులో పరిశీలించిన కణాలు నిర్జీవ కణాలు. దానికోసం మనం పరిశీలించాలంటే మనకి అగ్గిపుల్లలు కావాలి. అగ్గిపుల్లల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ కావాల్సిన పరికరాలన్నింటినీ అతను చూపిస్తున్నాడు. ఏమేం వస్తువులు ఉండాలి మనకి ఆ కణాలని పరిశీలించాలంటే? ముందు రోజు నానబెట్టుకున్న అగ్గిపుల్లలు కానీ, లేకపోతే మనం ప్రయోగం చేయడానికి 4 గంటల ముందు కానీ అగ్గిపుల్లల్ని నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లేడ్ సహాయంతో సన్నటి పీల్ని తీయాలి. ఆ అగ్గిపుల్ల నుండి తీసి దాన్ని నీటిలో, వాచ్ గ్లాసులో ఉన్న నీటిలో కడగాలి. ఆ పీల్ పైన ఏం లేకుండా చూసుకొని బ్రష్ సహాయంతో ఆ పీల్ని నెమ్మదిగా తీసి శుభ్రమైన స్లైడ్ పైన ఉంచాలి. మనకి అగ్గిపుల్ల నుంచి ఎంత పలుచగా పీల్ని తీయగలిగితే మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు అంత బాగా కణాలు కనిపిస్తాయి. ఎక్కువగా నీరేమైనా ఉంటే స్లైడ్ పైన వైట్ పేపర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేయాలి. ఇప్పుడు మనం ఆ స్లైడ్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. దాన్ని మనం కాంపౌండ్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని అంటాము. అగ్గిపుల్లలో కణాలు ఎలా కనిపిస్తున్నాయి? చిన్నగా బాక్సుల్లాగా కనిపిస్తున్నాయి. మీరు
అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి అన్నమాట. ఇవి ఓక్ చెట్టులో బెరడులో ఉన్న కణాలని పోలి ఉంటాయి. నిర్జీవ కణాలు అన్నమాట ఇవి కూడా, నాన్ లివింగ్ సెల్స్. మరి మనం నిర్జీవ కణాలని పరిశీలించాం కదా, అలా కాకుండా సజీవ కణాలని పరిశీలించాలి, లివింగ్ సెల్స్ని పరిశీలించాలి. అంటే దేంట్లో పరిశీలించవచ్చు? ఉదాహరణకి మరొక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం లివింగ్ సెల్స్ని పరిశీలిద్దాం. ఈ ప్రయోగంలో మా విద్యార్థులు లివింగ్ సెల్స్ని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేన్ని తీసుకున్నారు ప్రయోగం కోసం చూద్దాము. డ్రాపర్, బ్రష్, ఫోర్సెప్స్, నీడిల్, బీకర్ విత్ వాటర్, వాచ్ గ్లాస్, ఆనియన్, స్లైడ్, కవర్ స్లిప్స్, బ్లేడ్, ఇంకా మైక్రోస్కోప్. ఈ పరికరాలన్నీ ఉంటే మనం ఉల్లిగడ్డలో ఆనియన్లో సెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆనియన్ అనేది మనకి మొక్కలకి సంబంధించింది కదా, మొక్కలలో కణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు దానికోసం ఏం చేయాలి? ఉల్లిగడ్డ నుంచి ఒక చిన్న ముక్కను తీసుకోవాలి. దాని నుంచి సన్నటి పీల్ తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు బ్లేడ్ సహాయంతో. లేకపోతే మనం ఆ ముక్కని బ్యాక్కి విరిచినా కూడా ఏమవుతుందంటే సన్నటి పీల్ వస్తుంది. ఆ సన్నటి పొరని తీసుకొని మనం స్లైడ్ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఫోర్సెప్స్ ఉపయోగించి పీల్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి మీరు, ఆనియన్ పీల్ అనేది వచ్చింది. దాన్ని స్లైడ్ మీద పెట్టేసి వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి. పీల్ మీద ఎలాంటి డస్ట్ అది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పీల్ పై నుండి ఒక కవర్ స్లిప్ని ఈ విధంగా ఉంచాలి. కవర్ స్లిప్ ఎందుకు పెడతామంటే బయట డస్ట్ అవేవి పడకుండా పెట్టుకుంటాం అన్నమాట. ఎక్కువగా వాటర్ ఏమైనా ఉంటే దాన్ని ఈ పేపర్ సహాయంతో తీసేసి ఇప్పుడు మనం స్లైడ్ చూడడానికి రెడీగా ఉంది. మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. స్లైడ్ మీద మనం పీల్ పెట్టిన తర్వాత మనం మిథిలిన్ బ్లూ లాంటిది ఏమైనా వేస్తే బాగా కనిపిస్తాయి కణాలు. ఇక్కడ మిథిలిన్ బ్లూ వేయలేదు కాబట్టి మనకి చూడండి, గోడలో ఇటుకలు ఏ విధంగా పేరిస్తే ఎట్లా కనిపిస్తాయో మనకి ఉల్లి పొరలో కూడా కణాలు, ఆనియన్ పీల్లో కూడా సెల్స్ ఆ విధంగా కనిపిస్తున్నాయి మీకు. ఎస్, ఇది మనకి మైక్రోస్కోప్లో పిక్చర్ తీసినప్పుడు ఉల్లి పొరలో కణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కనిపిస్తుంది. చూడండి, ఇటుక గోడలు ఎలా ఉన్నాయో కణాలు ఆ విధంగా ఉన్నాయి. అంటే జస్ట్ మనం ఆనియన్లోంచి చిన్న పీల్నే తీసుకున్నాం, అందులోనే చూడండి కొన్ని 100 కంటే ఎక్కువ కణాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అంటే ఒక ఉల్లిగడ్డలో మొత్తంలో ఎన్ని కణాలు ఉండొచ్చు? కొన్ని కోటాను కోట్ల సంఖ్యలో కణాలు ఉండొచ్చు. మరి ఆ ఆనియన్ ఇంత ఉంది, దాంట్లోనే కోటాను కోట్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. మరి మనిషిలో ఎన్ని కణాలు ఉండొచ్చు? ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మరి మానవునిలో కణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దామా మరి మనం. ఇక్కడ ఇది ఆనియన్ పీల్ సెల్స్ మిథిలిన్ బ్లూ వేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, గోడలు కూడా ఎట్లా థిన్గా మందంగా కనిపిస్తున్నాయి. ప్రతి కణాన్ని చుట్టూ దాన్ని కణ కవచం అంటాం అన్నమాట, సెల్ వాల్ అంటాం. ప్రతి సెల్లో కూడా ఒక చిన్న డాట్ కనిపిస్తుంది కదా, థిక్ కలర్ డాట్, దాన్ని ఏమంటామంటే న్యూక్లియస్, కేంద్రకం అని చెప్పి అంటాం. ఇప్పుడు మనం జంతువులలో కణాలు ఏ విధంగా ఉంటాయి? జంతువు అంటే ఇక్కడ మనం మనిషి తీసుకుంటున్నాము, హ్యూమన్ బీయింగ్స్. మానవుని యొక్క బుగ్గ కణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. దీనికోసం మనకి కావాల్సింది మిథిలిన్ బ్లూ స్టెయిన్ కావాలి, దాని తర్వాత వాచ్ గ్లాస్, టూత్ పిక్స్ కావాలి, కవర్ స్లిప్, స్లైడ్, వైట్ పేపర్ ఆర్ టిష్యూ పేపర్, కాంపౌండ్ మైక్రోస్కోప్. ఫస్ట్ ఏం చేయాలి? నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే బుగ్గ కణాలు పరిశీలించాలి కదా, చీక్ సెల్స్. బుగ్గ యొక్క లోపలి వైపు నుంచి టూత్ పిక్ సహాయంతో ఈ విధంగా నెమ్మదిగా కణాలని తీసి స్లైడ్ పైన పెట్టాలి. మనం టూత్ పిక్తో తీసేటప్పుడు
హార్ష్గా మనం స్క్రాచ్ చేయకూడదు, చీక్ అనేది హర్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మనం స్లైడ్ పైన చూస్తే అసలు మనకి శాంపిల్ కనిపించదు, అంత చిన్నగా ఉంటాయి కణాలు. మన కణాలని బాగా అబ్జర్వ్ చేయాలి, దాని యొక్క అవుట్లైన్ కూడా. అంటే మిథిలిన్ బ్లూ స్టెయిన్ వాడాలి. అంటే ఈ స్టెయిన్ వాడినప్పుడు, రంజకాన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే కణాలు దాన్ని అబ్జర్వ్ చేసుకొని ప్రామినెంట్గా మనకి కనిపిస్తాయి. బుగ్గ నుంచి, చీక్ సెల్ నుంచి తీసిన శాంపుల్ పైన కవర్ స్లిప్ని పెట్టేసి ఎక్స్ట్రా వాటర్ స్టెయిన్ ఏదైనా ఉంటే మనం తుడిచేసేయాలి. And now slide is ready. We can observe it under microscope. ఇవి బుగ్గ కణాలు. చూడండి, ఇంతకుముందు మీరు గమనించిన ఉల్లిపొర కణాలకి బుగ్గ కణాలకి తేడా ఏం కనిపించింది? అవుట్లైన్ని పరిశీలించండి. వృక్ష కణాలలో అంటే మనకి ఆనియన్ పీల్ సెల్స్ యొక్క కణాల యొక్క గోడలు ఏ విధంగా ఉన్నాయి, అదే మన బుగ్గ కణం, మానవుని బుగ్గ కణం యొక్క గోడల్ని పరిశీలిస్తే ఏ విధంగా ఉన్నాయి. అవి అక్కడ మందంగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఇవి పలుచగా కనిపిస్తున్నాయి. మరి ఎందుకు తేడా ఏంటి? కారణం ఏంటి? ఎందుకు అవి ఈ విధంగా పలుచగా కనిపిస్తున్నాయి అంటే మనకి అక్కడ వృక్ష కణాన్ని చుట్టి 2 పొరలు ఉంటాయి అన్నమాట. కణ కవచము, దాని తర్వాత కణత్వచం అని. సెల్ వాల్, సెల్ మెంబ్రేన్ అంటాం. 2 పొరలు ఉంటాయి కణాన్ని ఆవరించి. మరి ఇక్కడ మాత్రం కణాన్ని చుట్టి, జంతు కణాలన్నింటిలో కూడా కణత్వచం మాత్రమే ఉంటుంది, సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. జంతు కణాలలో సెల్ వాల్ అనేది ఉండదు. అందుకే జంతు కణాలు అనేవి చూడ్డానికి మనకి అంత స్పష్టంగా దాని యొక్క గోడలు అనేవి కనిపించవు, మనకి అవుట్లైన్ అనేది. వృక్ష కణాలని, జంతు కణాలని పరిశీలించాం కదా. ఇక్కడ ప్రతి కణంలో కూడా మనకి స్పష్టంగా మనకి ఒక చుక్క లాంటిది కనిపిస్తుంది. దాన్ని మనం కేంద్రకం, న్యూక్లియస్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ న్యూక్లియస్ని మొట్టమొదటగా ఎవరు గుర్తించారు అనేది చూసినట్లయితే ఫెలిస్ ఫాంటానా మరియు ఇతర శాస్త్రవేత్తలు జంతువుల యొక్క బాహ్య చర్మంలోని ఉపకళా కణాలలో కేంద్రకాన్ని మొదటగా పరిశీలించారు. దట్ మీన్స్ ఇన్ ద ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ది స్కిన్స్ ఆఫ్ ది యానిమల్స్. బట్ దాని యొక్క క్రెడిట్ మాత్రం ఫెలిస్ ఫాంటానాకి రాలేదు. ఎందుకు అనేసి అంటే ఫెలిస్ ఫాంటానా అదే టైంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త వాళ్ళు ఓన్లీ బాహ్య చర్మ కణాల్లో మాత్రమే గమనించారు, జంతువుల బాహ్య చర్మ కణాల్లో. కానీ రాబర్ట్ బ్రౌన్ అనేక రకాల జీవుల మీద పరిశోధనలు చేసి ప్రతి జీవి కణంలో కూడా ఒక ఈ చుక్క లాంటి నిర్మాణం ఉండడం అతను గమనించాడు. ప్రతి జీవి కణంలో కూడా ఒక ఈ డాట్ అనేది కనిపిస్తుంది. అంటే ప్రతి కణంలో కూడా, ప్రతి జీవులలో ఉండే కణాల్లో కూడా ఇది ఉంటుంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన పేరుని అతను పెట్టడం జరిగింది, న్యూక్లియస్ అని చెప్పేసి. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నది ఎవరు అనేసి అంటే మనం రాబర్ట్ బ్రౌన్ పేరుని మాత్రమే సూచిస్తాం. మరి ఇతను కేంద్రకాన్ని మొట్టమొదటగా ఎందులో గుర్తించాడు అంటే ఆర్కిడ్ మొక్కల యొక్క పత్రాలలోని కణాలలో 1831లో 1831వ సంవత్సరంలో గుర్తించడం జరిగింది. ఇవి కణం లోపల కేంద్రకాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఆ నలుపు రంగులో ఉన్న చుక్క మనం కేంద్రకంగా చెప్తాం. మరి వృక్ష కణానికి, జంతు కణానికి ముఖ్యమైన భేదం ఏంటి? ఇక్కడ మీరు చిత్రంలో మొదటి పిక్చర్లో కనిపిస్తుంది వృక్ష కణం, ప్లాంట్ సెల్. రెండవ చిత్రంలో కనిపిస్తుంది యానిమల్ సెల్. మరి ప్లాంట్ సెల్ యొక్క గోడలు, వృక్ష కణం యొక్క గోడలు చాలా రిజిడ్గా ఉంటాయి, చాలా మందంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఎందుకంటే వృక్ష కణాన్ని ఆవరించి 2 పొరలు ఉంటాయని చెప్పాను. ఏంటది? ఇక్కడ మీరు చూస్తే సెల్ వాల్. సెల్ వాల్ అంటే కణ కవచం ఉంటుంది. ఇంకొకటి రెండోది కణ కవచం, సెల్ వాల్కి లోపల వైపు ఇంకొక పొర ఉంటుంది, దాన్ని ఏమంటాం? సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్పేసి అని అంటాం. సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్, దాన్ని మనం కణత్వచం అని చెప్పేసి అని అంటాం. అదే జంతు కణాన్ని చూడండి, జంతు కణాన్ని ఆవరించి ఒక్కటే పొర ఉంటుంది, ప్లాస్మా మెంబ్రెయిన్ మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. అందుకే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ కొంచెం స్మూత్గా ఉంటాయి. మరి ప్లాంట్ సెల్కి, యానిమల్ సెల్కి ఇంకా డిఫరెన్స్ ఏంటి? లోపల అబ్జర్వ్ చేయండి. కణం లోపల ఉండే ఈ ద్రవాన్ని మొత్తం కూడా ఏమంటామంటే కణ ద్రవ్యం అంటాం, సైటోప్లాజం అంటాం. ఈ సైటోప్లాజం లోపల మనకి అనేక రకాల చిన్న చిన్న ఆర్గానెల్స్ కనిపిస్తున్నాయి, కణాంగాలు కనిపిస్తున్నాయి. కణ ద్రవ్యం లోపల చిన్న చిన్న కణాంగాలు మొత్తం అంతా కణమంతా విస్తరించి ఉన్నట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ. మరి దీంట్లో ఉన్న కణాంగాలు ఏంటి? వృక్ష కణంలో ఉన్న ఏంటి, జంతు కణంలో ఉన్న ఏంటి? వృక్ష కణంలో ఉన్న కణాంగాలు ఏవైనా జంతు కణంలో లేవా?
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి ఇక్కడ, అవునా? ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఈ కణంగాలు జంతు కణంలో ఉన్నాయా? ఇక్కడ లేవు, యానిమల్ సెల్లో లేవు. ఏంటివి ఇవి మరి? క్లోరోప్లాస్ట్లు. ఈ క్లోరోప్లాస్ట్లు హరిత రేణువులు అని చెప్పి అంటాం అనమాట. ఈ క్లోరోప్లాస్ట్లు అనే వాటి వల్లనే మొక్కలన్నీ కూడా సొంతగా ఆహారం తయారు చేసుకోగలుగుతున్నాయి. ఈ క్లోరోప్లాస్ట్లు అనేవి మనలో అంటే జంతువులలో లేకపోవడం వల్ల మనం సొంతగా ఆహారం తయారు చేసుకోలేకపోతున్నాం. అంటే క్లోరోప్లాస్ట్లు అనే ప్రత్యేక కణాంగాలు వాటిలో ఉండటం వల్ల అవి సన్లైట్ని ట్రాప్ చేసి ఆహారాన్ని తయారు చేసి అవి కొంత వినియోగించుకొని మిగతా వాటిని ఏం చేస్తాయి? ఫ్రూట్స్ రూపంలో, కాయలు పండ్ల రూపంలో, మొక్కలోని వివిధ భాగాలలో, వేర్లలో, కాండంలో, పువ్వులలో, పత్రాలలో నిల్వ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ క్లోరోప్లాస్ట్లు మనలో కూడా ఉండుంటే మనం కూడా స్వంతగా ఆహారాన్ని తయారు చేసుకునే వాళ్ళమే. ఇంకొకటి ముఖ్యమైనది ఇంకేంటంటే ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా మీకు ఈ పెద్దగా శాక్ లాగా, దీన్ని ఏమంటున్నాం మనం? వాక్యూల్ అంటున్నాం, రిక్తిక. మరి ఈ రిక్తిక అనేది జంతు కణంలో కనిపిస్తుందా మీకు? యానిమల్ సెల్లో కనిపిస్తుందా వాక్యూల్? ఇందులో కూడా వాక్యూల్స్ ఉంటాయి, కానీ ఎట్లా ఉంటాయంటే చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. చాలా చిన్న పరిమాణంలో ఉండి మొత్తం కణద్రవ్యం అంతా కూడా స్కాటర్ అయి ఉంటాయి అన్నమాట, సైటోప్లాజం అంతా కూడా. మరి అదే ప్లాంట్ సెల్లో అయితే వాక్యూల్ అనేది ఒక్కటే ఉంటుంది, పెద్దగా మిడిల్గా ఉంది చూడండి, మధ్యలో ఉండి మిగతా వాటిని అన్నింటినీ పక్కకి నెట్టేసింది, మిగతా కణాంగాలన్నింటినీ కూడా. మరి ఇందులో వాక్యూల్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి. చూడండి న్యూక్లియస్ అనేది ఇందులో కూడా ఉంది, ప్లాంట్ సెల్లో ఉంది, యానిమల్ సెల్లో కూడా ఉంది. యానిమల్ సెల్లో ఇది న్యూక్లియస్, ప్లాంట్ సెల్లో ఇది న్యూక్లియస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎండోప్లాస్మిక్ రెటికులం రెండిట్లో ఉంటాయి, మైటోకాండ్రియాస్ రెండిట్లో ఉంటాయి, గాల్జీ ఆపరేటస్ రెండిట్లో ఉంటాయి. కానీ సెంట్రియోల్స్ అనేవి యానిమల్ సెల్లో ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రియోల్స్ అనేవి యానిమల్ సెల్స్లో ఉంటాయి, కానీ ప్లాంట్ సెల్స్లో ఉండవు. ఇవి మనకి వృక్ష కణానికి జంతు కణానికి ఉండే ముఖ్యమైన భేదాలు. ఒకటి ప్లాస్మా మెంబ్రేన్ అనేది రెండిట్లో ఉంటుంది, సెల్ వాల్ అనేది ఓన్లీ వృక్షకణంలో మాత్రమే ఉంటుంది. రెండవది క్లోరోప్లాస్ట్లు వృక్షకణంలో మాత్రమే ఉంటాయి. మూడోది వాక్యూల్ అనేది పెద్ద పరిమాణంలో ఉంటుంది, అది వృక్షకణంలో. జంతు కణంలో అయితే వాక్యూల్స్ చిన్న పరిమాణంలో ఉంటాయి. నాలుగవది సెంట్రియోల్స్ అనేవి జంతు కణంలో మాత్రమే ఉంటాయి, వృక్షకణంలో ఉండవు. డిఫరెన్సెస్ చూసినట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎఫ్ఏఎస్కి కానీ ఎస్ఏఎస్కి కానీ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని మీద క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సెల్ వాల్ ఉండే కణం ఏంటి, సెల్ వాల్ దేంట్లో ఉంటుంది, దాని యొక్క యూజ్ ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వాక్యూల్స్, క్లోరోప్లాస్ట్ని బేస్ చేసుకొని, సెంట్రియోల్స్ని బేస్ చేసుకొని కూడా కణాలు అడుగుతుంటారు క్వశ్చన్స్. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ డిఫరెన్సెస్. సెల్ వాల్ ప్లాంట్ సెల్స్లో ప్రజెంట్ ఉంటుంది, యానిమల్ సెల్లో ఆబ్సెంట్ ఉంటుంది. వాక్యూల్స్ అనేవి ప్లాంట్ సెల్స్లో బిగ్ సైజులో ఉంటాయి, దీంట్లో యానిమల్ సెల్స్లో స్మాల్ సైజులో ఉండి నంబర్ ఆఫ్ ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. క్లోరోప్లాస్ట్లు ప్లాంట్ సెల్లో ఉంటాయి, యానిమల్ సెల్లో ఉండవు. సెంట్రియోల్స్ ప్లాంట్ సెల్స్లో ఉండవు, యానిమల్ సెల్స్లో ఉంటాయి. ప్లాస్టిడ్స్ అనేవి కూడా ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటాయి, యానిమల్ సెల్లో ఉండవు. ఇవి మెయిన్ డిఫరెన్సెస్. మనకి ఈ చాప్టర్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు జనరల్గా అంటే, వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అని అడుగుతారు. అంటే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలని వేటిని అంటారు. ఇక్కడ కింద ఆప్షన్ చూసినట్టయితే ఏ ఆప్షన్లో టిష్యూస్ అంటే కణజాలాలు, బి ఆర్గాన్స్ అంటే అవయవాలు, సి ఆర్గాన్ సిస్టమ్స్ అంటే అవయవ వ్యవస్థలు, డి సెల్స్ అంటే కణాలు. మరి దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అని వేటిని అంటాం మనము? కణాలని అంటాం. కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ సెల్స్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్తాం. ఇక రెండవ క్వశ్చన్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్ని మనం ఒకే క్వశ్చన్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మ్యాచింగ్ టైప్లో మనకి ఇక్కడ ఏమి అడిగాడు? సైంటిస్టుల నేమ్స్ ఇచ్చారు, ఏ కాలంలో, బి కాలంలో ఏంటి, వాళ్ళు దేనిపైన వర్క్ చేశారు, వాళ్ళ యొక్క వర్క్ ఇచ్చారు. ఫస్ట్ కాలంలో చూసినట్లయితే రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, లీవెన్ హుక్, అథనేసియస్కి ఇచ్చారు. బిలో ఏమున్నాయి? న్యూక్లియస్, బ్యాక్టీరియా, వర్క్డ్ విత్ మైక్రోస్కోప్, సెల్. మరి రాబర్ట్ హుక్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? మొట్టమొదటగా కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. కాబట్టి మనకి రాబర్ట్ హుక్ అనగానే సెల్ గుర్తు రావాలి. అంటే అప్పుడు మనకి 1 అనేది దేంతో మ్యాచ్ అవుతుంది? సెల్, డీతో మ్యాచ్ అవుతుంది. కాబట్టి 1D ఎక్కడుందో మనం వెతుక్కోవాలి.
నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ అనగానే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఫెలిస్ ఫాంటానా మొట్టమొదట గుర్తించినప్పటికీ దాన్ని అతను అన్నిట్లో ఉంటుంది అని అతను జనరలైజ్ చేయలేకపోయాడు. ఓన్లీ జంతువుల యొక్క బాహ్య చర్మ కణాల్లో మాత్రమే అతను గుర్తించాడు. కానీ రాబర్ట్ బ్రౌన్ అనేక రకాల జీవుల యొక్క కణాలని పరిశీలించి అన్ని జీవుల కణాలలో కూడా కేంద్రకం ఉంటుందని అతను గుర్తించిండు. కాబట్టి రాబర్ట్ బ్రౌన్ అనగానే న్యూక్లియస్ గుర్తుకు రావాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్కి ఏ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి A2 రెండవ దానికి ఏ ఉన్నది చూసుకోవాలి మనం. లీవెన్ హుక్ ఏం చేశారు? మొట్టమొదటగా బ్యాక్టీరియాలని గుర్తించారు. కాబట్టి లీవెన్ హుక్ బ్యాక్టీరియాలను గుర్తించారు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ బికి మ్యాచ్ అవుతుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి అథనేసియస్ కిర్చర్. సూక్ష్మదర్శిని కనుక్కొని సూక్ష్మదర్శినితో మన కంటికి కనిపించని సూక్ష్మజీవ ప్రపంచం గురించి కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అథనేసియస్ కిర్చర్కి మనకి సి అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఫోర్త్ వన్ సి. అంటే ఇక్కడ AD, ఫస్ట్ వన్ D, సెకండ్ వన్ A, థర్డ్ వన్ B, ఫోర్త్ వన్ సి. కాబట్టి ఇది ఎక్కడుందో మనకి చూసుకోవాలి, అది కరెక్ట్ ఆప్షన్గా మనకి చెప్తాము. ఇక్కడ D అనేది మనకి కరెక్ట్ ఆప్షన్గా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. చూడడానికి పనిలో ఒకే విధమైన కణాల గుంపుని ఏమంటాం మనం? సాధారణంగా ఒకే మూలం నుంచి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఒకే ఆరిజిన్ ఉంటుంది వీటికి, ఒకే ఆరిజిన్ నుంచి ఏర్పడతాయి, ఒకే విధమైన పనిని నిర్వర్తిస్తూ ఉంటాయి. మరి అలాంటి కణాల గుంపుని మనం ఏమని పిలుస్తాము? A టిష్యూ అంటే కణజాలము, B సెల్స్ కణాలు, C ఆర్గాన్స్ అంటే అవయవాలు, D ఆర్గాన్ సిస్టమ్స్ అవయవ వ్యవస్థలు. ఏంటి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం టిష్యూ అని, కణజాలాలు అని చెప్పేసి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టిష్యూ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు స్టేట్మెంట్స్. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఎక్కువ కాన్సెప్ట్ని మనం ఒకే క్వశ్చన్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అనే క్వశ్చన్స్ ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రాబర్ట్ హుక్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ హనీకోంబ్ cavities. In matchstick experiment, round structures are seen. Plants and animals are made up of cells. Cells are observed for the first time in the Kharkov Johar. ఫస్ట్ ఏంటి? రాబర్ట్ హుక్ ఎక్స్పెరిమెంట్స్ హనీకోంబ్ క్యావిటీస్ మీద చేశారని ఉంది. యాక్చువల్గా రాబర్ట్ హుక్ ప్రయోగాలు చేసింది దేనిపైన? ఓక్ చెట్టు యొక్క బెరడు పైన. రాబర్ట్ హుక్ వర్క్డ్ ఆన్ ద కార్క్ ఆఫ్ ది ఓక్ ట్రీ. సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇన్ మ్యాచ్ స్టిక్ ఎక్స్పెరిమెంట్ రౌండ్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్. మ్యాచ్ స్టిక్ ఎక్స్పెరిమెంట్లో అగ్గిపుల్లలో కణాలని పరిశీలించినప్పుడు కణాల యొక్క ఆకారం మనకి ఏ విధంగా కనిపించింది? బాక్సుల్లాగా లేదా తేనె పట్టులో ఉండే గదుల్లాగా ఉంటాయి అవి, కాబట్టి రౌండ్గా ఉండవు. అది ఆప్షన్ బి కూడా రాంగ్. థర్డ్ వన్ ఏంటి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. అన్ని జీవులు ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఏది అతి చిన్న పరిమాణంలో ఉండే మొక్కల నుంచి అత్యంత పెద్ద పరిమాణంలో ఉండే మొక్కలు జంతువుల వరకు కూడా అన్ని జీవులు కూడా వేటితో నిర్మితమై ఉంటాయి? కణాలతోటే నిర్మితమై ఉంటాయి, సెల్స్తో నిర్మితమవుతాయి. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ సెల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కార్క్ ఆఫ్ జవహర్ అన్నారు. మరి జొన్న మొక్క యొక్క బెరడులో కణాలని మొట్టమొదటిగా పరిశీలించారని చెప్తున్నారు. మరి ఈ ఆప్షన్ అనేది కరెక్టా? కాదు కదా. ఎక్కడ పరిశీలించారు కణాలని? మొదటగా ఓక్ చెట్టు యొక్క బెరడులో గమనించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ అనమాట. అట్లా మనం స్టేట్మెంట్ని చదివి ఆ స్టేట్మెంట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఐడెంటిఫైడ్ పార్ట్ ఇన్ ద పిక్చర్. మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది. మీ ఇంతకుముందు మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు కూడా చూసాం ఆనియన్ పీల్ సెల్స్. ప్రతి సెల్లో కూడా స్పష్టంగా ఒక చుక్క డాట్ కనిపిస్తుంది. ఆ ప్రామినెంట్ డాట్ని ఏమంటారు అనేది మనం చెప్పుకున్నాం. మరి ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. డయాగ్రామ్ బేస్డ్, పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. ఇట్లా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏలో ఏం చెప్తున్నాం? అది సెల్ అంటున్నాం, కణం అంటున్నాం. బిలో సెల్ వాల్ కణ కవచం అంటున్నాం. సిలో న్యూక్లియస్ కేంద్రకం అంటున్నాం. డిలో సైటోప్లాజం అంటున్నాం. మరి ఇక్కడ ఏంటది కరెక్ట్గా అంటే మనకి న్యూక్లియస్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్, న్యూక్లియస్ కేంద్రకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కేంద్రకం. ఓకేనా పిల్లలు? ఇప్పటి వరకు మనం జీవులన్నీ కూడా దేనితో నిర్మితమై ఉంటాయి, దాని తర్వాత వృక్షాల్లో ఉండే కణాలు ఏ విధంగా ఉంటాయి, జంతువుల్లో ఉండే కణాలు ఏ విధంగా ఉంటాయి. వృక్షాల్లో ఉండే కణాల్లో ముఖ్యంగా మనం ఆనియన్ పిల్ సెల్స్ చూసాము.
ఉల్లి పొరలో కణాలు ఏ విధంగా ఉంటాయో చూసాము. అదే జంతువుల యొక్క కణాలలో మానవుని యొక్క బుగ్గ కణాలు ఏ విధంగా, చీక్ సెల్స్ ఏ విధంగా ఉంటాయో చూసాము. 2 కణాలకి, ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయో చూసాము. మరి ఈ కాన్సెప్ట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనం ఒక 4-5 క్వశ్చన్స్ చూస్తాం. ఇంకా మీరు ఈ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, మీరు కూడా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.